హలో ఫ్రెండ్స్, మీరు తమిళ్లో చూసింది నిజమే. ఈ రోజు ఈ వీడియోలో వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిది, మరి వచ్చినటువంటి జడ్జిమెంట్ కరెక్టా తప్ప అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు మనకి సంబంధం లేనటువంటి టాపిక్. మన టాపిక్ ఏంది? ఓన్లీ మూవీ రివ్యూస్ మాట్లాడుకోవడం, మూవీ స్టోరీస్ మాట్లాడుకోవడం, ఏమైనా కరెంట్ అఫైర్స్ ఉంటే వాటి గురించి డిస్కషన్ చేసుకోవడం. కానీ దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేటటువంటిది డీటెయిల్లో కానీ మీరు వెళ్తే ఒకసారి ఈ షార్ట్ వీడియో చూడండి. ఫ్రెండ్స్, మీకు అమ్మాయి గుర్తుందా? అమృత అనమాట. అప్పట్లో ప్రణయ్, తన తండ్రి మారుతీరావు మామూలు హల్చల్ కాదు. అప్పట్లో ఉన్న అందరికీ తెలుసు అనమాట. ఈ అమ్మాయి ఇప్పుడు చూసుకున్నట్లయితే పొట్టి డ్రెస్సులు వేసుకొని ఇన్స్టాలో ఉండొచ్చు, ఫేస్బుక్లో ఉండొచ్చు, పోస్ట్ అయితే పెట్టడం జరిగింది అనమాట. దాంతో ఫుల్గా ట్రోల్ అవుతుంది, ఫుల్గా మీమ్ అవుతుంది. నీ కోసం నీ భర్త చనిపోయిండు, నీ గురించి ఆలోచిస్తూ చిస్తూ నీ తండ్రి చనిపోయిండు, ఈ విధంగా నీ వల్ల కొన్ని ఫ్యామిలీస్ రోడ్డు మీద పట్టే మేము అప్పట్లో చేయనటువంటి రచ్చలేదు. అలాంటిది అన్నీ మర్చిపోయి నువ్వు ఒక బిడ్డకు తల్లివి అనమాట. అండ్ ఈ విధంగా ఎలా ఉండగలుగుతున్నావు అని చెప్పి చాలామంది మెంబర్స్ అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మొగుడు చనిపోయాడు కదా, తెల్ల చీర కట్టుకొని పూలు తీసేసి మొత్తం ఎరబోసుకొని మూలన కూర్చోవాలనేటటువంటిది వీళ్ళ ఉద్దేశం అని చెప్పి అందరూ అంటున్నప్పటికీ ఇది కొద్దిగా రైట్ అని చెప్పి నాకైతే అనిపించలేదు. పిల్ల తల్లి కదా, అప్పట్లో ఆ అమ్మాయి అంత పద్ధతిగా ఉంది, మరి ఇప్పుడు ఎందుకు ఏ విధంగా అయిపోయింది అనేటటువంటిది అర్థం కానటువంటి మిస్టేక్. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఈ షార్ట్ వీడియో చూసుకున్నట్లయితే ఇది బాగా వైరల్గా మారిందనమాట. ఆల్మోస్ట్ ఒక 12 లక్షల మంది దీన్ని అయితే చూశారు, చాలా మంది లైక్ చేశారు, దాని కింద చాలా మంది కామెంట్ చేశారు. ఈ వీడియో ఏదైతే ఉందో బాగా ట్రోల్గా కూడా మారింది. ఇంకొంతమంది యూట్యూబర్లు తలా తోక తెలియనటువంటి, కనీసం ఇండియా చట్టంలో ఏవేవి ఉన్నాయి అనేటటువంటిది ఏమాత్రం తెలియనటువంటి నిబ్బగళ్ళు ఒక ఆడ కూతురును వీడియో అవమానించి మాట్లాడాడు అని చెప్పి స్టేట్మెంట్లు కూడా ఇచ్చిండు. మీరు ఆ వీడియో జాగ్రత్తగా చూసినట్లయితే నేను ఎక్కడా కూడా అమృతాన్ని అవమానించి మాట్లాడలేదు, అమృతాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు, అమృత గారికి నేనైతే సపోర్ట్ ఇచ్చే మాట్లాడాను అనమాట. ఆ వీడియో ఏదైతే ఉందో ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారిందనమాట. అసలు ఈ రోజు ఈ వీడియోలో వీటి గురించి డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదటి ఏంటంటే, ఈ ఇన్సిడెంట్ జరిగింది 2018లో. దానికన్నా ముందు మీకు జరిగినటువంటి స్టోరీ ఏంటి అనేటటువంటిది తెలియాలి. మారుతీరావు గారు తన వన్ అండ్ ఓన్లీ డాటర్ అమృత లేక పుట్టింది. తను పెళ్లి చేసుకున్నటువంటి 6 సంవత్సరాలకు పుట్టిందో 7 సంవత్సరాలకు పుట్టిందో అనేటటువంటిది మిస్టేక్ అయితే తెలియదు, కానీ తన కూతురు తప్ప ఏమీ లేదు. మారుతీరావు గారి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఆయన సాదా సీదా వ్యక్తి, ఒక మిడిల్ క్లాస్ నుండి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఎదిగినమాట కిరోసిన్ అమ్ముకుంటూ, ఆ కోట బియ్యం అమ్ముకుంటూ, ఆ బియ్యం అమ్ముకుంటూ ఎదిగినటువంటి వ్యక్తి. కోట్లు అయితే సంపాదించిండు, తన దగ్గర అంతులేనటువంటి సంపద అంతా ఉంది. ఆ సంపద అంతకి వన్ అండ్ ఓన్లీ వారసురాలు ఎవరైనా ఉన్నారు అని అంటే తన అమృత అనమాట. అమృత చూసుకున్నట్లయితే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో తన ప్రణయ్ అయితే లవ్ చేయడం జరిగింది. వాళ్ళ లవ్ స్టోరీ దాదాపు 10th క్లాస్ నుండి మొదలైంది అనేటటువంటిది వర్గాలు అయితే తెలియజేస్తే, ఆ తర్వాత వీళ్ళిద్దరు లవ్ ఏదైతే ఉందో మారుతీరావుకు నచ్చలేదు అనమాట. ఎందుకంటే తన వేరే కాస్ట్, తన వేరే కాస్ట్. ఈ విధంగా అమృత మన మారుతీరావు గారికి ఇష్టం లేకపోయినప్పటికీ ప్రణయ్ అయితే పెళ్లి చేసుకుంది. ప్రణయ్ని పెళ్లి చేసుకొని తన ఎదురుగైన సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం. అప్పట్లో వాళ్ళు పెట్టినటువంటి వీడియోలు మీకు తెలియకపోవచ్చు, ఒకసారి వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మా అమృత మరియు ప్రణయ్ టిక్టాక్ వీడియోస్ అని కొడితే మీకైతే వచ్చేస్తాయి అనమాట. సో ఆ వీడియో చూపించడం, ఆ వీడియో చూసుకున్నట్టే అప్పట్లో ఫేస్బుక్ చాలా మంది వాడేవాళ్ళు, వాట్సాప్ చాలా మంది వాడేవాళ్ళు. అదంతా కూడా మారుతీరావుకి అయితే పంపడం జరిగింది. తన దగ్గర చూసుకున్నట్లయితే అంతులేనటువంటి సంపాదన అయితే ఉంది, కానీ తన దగ్గర మనశ్శాంతి అనేటటువంటిది లేదు. ఎందుకు లేదు? చూసుకున్నట్లయితే వాడు వీడు ఏంది నీ కూతురు ఈ విధంగా చేసింది, నీ కూతురు ఏంది ఎలా వీడియో చేసింది. ఇప్పుడు తండ్రికి ఇష్టం లేకుండా వాళ్ళైతే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఉండాలి? కొద్దిగా సైలెంట్గా ఉండాలన్నమాట. ఎందుకంటే అక్కడ ఉంది మారుతీరావు, ఆయన ఎంత దూరమైన వెళ్తున్నారు అనేటటువంటిది వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఈ విధంగా వీడియోలు పెట్టడం వల్ల, వాళ్ళు వీళ్ళు అనడం వల్ల మారుతీరావు గారికి చాలా డబ్బులు ఉన్నాయి, చాలా సంపద ఉంది, కానీ మనశ్శాంతి అనేటటువంటిది లేదు. అప్పుడు నార్త్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి సుఫారీ అయితే ఇవ్వడం జరిగింది. ₹1 కోటి కాంట్రాక్ట్ అనమాట. మన అప్పటికే అమృత ప్రెగ్నెంట్, తన చెకప్ చేయించుకొని వస్తుండగా ఆ నార్త్ నుండి వచ్చినటువంటి వ్యక్తి వెనక నుండి మేకలు నరికేటటువంటి తల్వార్తో వెనక నరకడం జరిగింది. అక్కడే ప్రణయ్ గిలగలా కొట్టుకుంటూ మన అమృత ముందైతే చనిపోయింది అనమాట. ఆ తర్వాత అది కోర్టుకి వెళ్ళింది, కేసు అయింది, బాగా సెన్సేషనల్గా మారింది. ఎంత వైరల్గా మారింది ఆ న్యూస్ అంటే, అప్పట్లో ఏ వీడియో చూసినా, ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ పేపర్ ఓపెన్ చేసినా ఆ న్యూస్ గురించే. ఎందుకంటే పట్టపగల ఇంత ఘోరమైనటువంటి హత్య. అసలు చంపినవాడు మనిషా మృగమా, చంపించిన వాడు మనిషేనా, కూతురు కాపురంలో ఇలా నిప్పులు పోస్తారా అని చెప్పి ఆయన అందరూ కూడా దుమ్మెత్తి పోరేశారు. ఆ తర్వాత వాడైతే అక్కడ ఒక పారిపోయింది అనమాట. మారుతీరావు గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వాడైతే చాలా రోజులకి దొరకడం జరిగింది. మారుతీరావు గారు ఇది జరిగిన ఎగ్జాక్ట్లీ 2 ఇయర్స్లోనే తన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది అనమాట. సో ఇది వీళ్ళ వెనక జరిగినటువంటి స్టోరీ. ఈ స్టోరీ చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ 2018లో మీ తండ్రి నేను ఎవరినో ఒకరిని అడగను అనమాట, మరి ప్రణయ్ అమృత స్టోరీ నీకు తెలుసా అంటే దాని గురించి చాలా రకాలుగా చెప్తారనమాట. సో ఇక్కడ ఇంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, మారుతీరావు గారు చనిపోయిన తర్వాత అమృత గారేమో మరి వెళ్ళావని నీ తండ్రిని చూడడానికంటే నేనైతే వెళ్ళానని, నన్ను ఎలో చేయలేదని చెప్పి తనైతే డైరెక్ట్గా తెలియజేయడం మనమైతే చూడవచ్చు అనమాట. సో 2018లో ఆ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇప్పుడు 2025 అంటే ఆల్మోస్ట్ ఒక 7 సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ అయితే పాస్ అయిందనమాట. మారుతీరావు గారు చూసుకున్నట్లయితే A1, ఆయన ఆల్రెడీ చనిపోయింది, ఆయన చేసేదేం లేదు. A2గా ఉన్నటువంటి వ్యక్తి చంపిన ఆయన వ్యక్తి, వాడికైతే మరణశిక్షణ విధించడం జరిగింది. ఆ తర్వాత దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళ బాబాయిలు, అన్నయ్యలు వాళ్ళందరూ అంటారు కదా, వాళ్ళకైతే యావజ్జీవ కటిక కారాగార శిక్ష విధించడం జరిగింది. దాంతో మన అమృత అక్క ఈ విధంగా తెలియజేస్తుంది, తప్పంతా ఎవరిదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా అమృత. అదే తను లైఫ్లో తీసుకున్నటువంటి మూర్ఖపు డెసిషన్ వల్ల కూతురికి తండ్రి కరువయ్యాడు, కొడుక్కి తండ్రి కరువయ్యారు,
భార్యకి భర్త కరువయ్యాడు, ఈ విధంగా ఇన్ని హత్యలు జరగడానికి గల కారణం ఎవరైనా ఉన్నారు అని అంటే అది అమృత అని చెప్పి ఫ్యామిలీ అందరూ కూడా తనైతే దుమ్మెత్తిపోతున్నారు. ఈ రోజు ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. అసలు తప్పెవరిది, ఈ విధంగా మారుతిరావు చేయడం కరెక్టా తప్ప అనేటటువంటిది నేను డీటెయిల్ చెప్తానండి ఫ్రెండ్స్. ఇప్పటికీ చెప్తానా ఎప్పటికీ చెప్తానా, ఒక మనిషిని చంపటం ముమ్మటికి తప్పే అనమాట. ఒక మనిషిని చంపేటటువంటి హక్కు ఎవరికి లేదు. ఒకసారి మీరు ఆలోచించండి, మీరు ఆయన ప్లేస్లో ఉండి ఆలోచిస్తే మీకైతే అర్థమైంది అనమాట. చాలా నేను పోస్టులు అయితే చూసాను అనమాట. ఒకసారి ఫేస్బుక్ పోస్ట్ చూడండి. ఈ విధంగా మారుతిరావుని చాలా మంది తిట్టుకుంటూ అది ఇదే చేస్తున్నారు. మీ అక్కో, మీ చెల్లు, మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఆ విధంగా చేస్తే మీకైతే ఆ నొప్పి తెలిసింది. సో అది ఆయన పర్సనల్ ఒపీనియన్. మనమైతే దాన్ని మారుతిరావు గారిని బూతులు తిట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన చనిపోయినటువంటి వ్యక్తి. ఇక్కడ ప్రణయ్ గురించి తప్పుగా మాట్లాడడం ఎంత తప్ప, మారుతిరావు గురించి తప్పుగా మాట్లాడడం కూడా అంతే తప్పనమాట. సుఫారీ ఇచ్చి చంపేటటువంటి వ్యక్తిని చూసా ముందైతే వాడిని అయితే వేయాలన్నమాట. వాడికి ఉరిశిక్ష విధించి చాలా మంచి పని చేసింది మన జడ్జిమెంట్. అదైతే నేను 100కి 100% క్లారిటీ అయితే ఇవ్వదలుచుకున్నా. ఇక్కడైతే కొన్ని విషయాలు అయితే నేనైతే మీకు తెలియజేయదలుచుకున్నా. మొట్టమొదట ఇప్పుడు కొంతమంది ఉంటారనమాట సోషల్ మీడియాలో, కొంతమంది ఎక్స్పోజింగ్ చేసుకొని అందరినీ రప్పించుకుంటారు అనేటటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఫాలోవర్స్ని రప్పించుకోవటం, ఆ తర్వాత పచ్చలన్నమాట, అది ఇది చేస్తారనమాట. వాళ్ళ కేటగిరీ. ఇంకొంతమంది సింపతి దొబ్బుతారనమాట. అన్న రైతునన్న, అన్న అదన్న ఇదన్న అని చెప్పి సింపతి దొబ్బి వీడియోలు చేసుకుంటారు, ఫాలోవర్స్ని రప్పించుకుంటారు. ఆ తర్వాత బిగ్ బాస్ వెళ్తారు, తిరిగి వస్తారు, మళ్ళీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారు. ఏదో కొంతమంది కేటగిరీలు ఉంటారు. కానీ ఇక్కడ అమృత చూసుకున్నట్లయితే ఫస్ట్ తన ఇన్స్టాగ్రామ్ పేరు ఏమని ఉండేది తెలుసా, ప్రణయ్ అమృత అనేటటువంటిది ఉండేది. అమృత ప్రణయ్ అనేటటువంటిది ఉండాలి. కానీ ఇప్పుడు తను చూసుకున్నట్లయితే అమృత వర్షిణి అనేటటువంటిది అయితే చేంజ్ చేసుకుంది. ఇది చూసిన తర్వాత నా దమ్మ అయితే తిరిగిపోయింది. ఎందుకు చేంజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు చూసుకున్నట్లయితే తనకి 3 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు. అమృత ప్రణయ్ అనేటటువంటి బ్రాండ్ అందరికీ కూడా పడిపోయింది. ఇప్పటికిప్పుడు అమృత వర్షిణి అనేటటువంటి పేరు చెప్పుకోవాల్సిన అవసరం ఏంది, ఎడిట్ చేయాల్సిన అవసరం ఏంది, మార్చాల్సిన అవసరం ఏంది అనేటటువంటిది నా మొట్టమొదటి క్వశ్చన్ అనమాట. ఇంకోటి ఏంది, మరి తను ఏమన్నా కొత్త లైఫ్ లీడ్ చేయబోతుందా అనేటటువంటి డౌట్ కూడా మీకు వచ్చి ఉండొచ్చు. ఏమో బ్రో, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. అక్కడ చూసుకున్నట్లయితే ప్రణయ్ చనిపోయిండు, మారుతిరావు చనిపోయిండు, తన కొడుకు వేరే లైఫ్ ఇవ్వాలి, అది ఇది అని చెప్పి మీరైతే నన్ను అనొచ్చు. ఒకసారి వీడియో క్లిప్ చూడండి. చూస్తున్నారా, పక్కన ప్లే అవుతుంది. ఏమన్నది అసలు? ఇప్పుడు నేను హానెస్ట్గా అడుగుతున్నా, నేను డైరెక్ట్గా అడుగుతున్నా. అక్కడ తండ్రి చనిపోయిండు, హస్బెండ్ చనిపోయిండు, మనం ఎంత బాధపడుతున్నాం? అరే పాపం రా, తండ్రి కొడుకు లేకుండా అయిపోయినరా, కొడుక్కి తండ్రి లేకుండా అయిపోయినరా, కూతురికి తండ్రి లేకుండా అయిపోయినరా, పాపం అది ఇది అని చెప్పి మనమే అనుకుంటున్నాం. మరి తను చూడండి ఎలాంటి వీడియోలు పెడుతుందో, ఎలాంటి మీరు ఎంకరేజ్ చేస్తారా? హానెస్ట్గా చెప్పండి. కొద్దిసేపు లా అండ్ ఆర్డర్ పక్కన పెట్టి మనశ్శాంతితో ఆలోచించండి, మనస్సాక్షితో ఆలోచించండి. ఈ విధంగా దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా అనేటటువంటిది కూడా మీ హానెస్ట్ కామెంట్ అయితే కింద తెలియజేయండి. నేనైతే ఎవరికి కూడా సపోర్ట్ చేయలేను. మనమైతే జడ్జిమెంట్ని అయితే గౌరవించాలన్నమాట. ఈ భూమి మీద ఒక మనిషిని చంపేటటువంటి హక్కు ఎవరికి లేదు అనేటటువంటిది వాస్తవం అనమాట. ఆ విధంగా మనిషిని చంపేశారు కాబట్టి వాడికైతే ఉరిశిక్ష విధించడం జరిగింది. ఇది ఏదైతే ఉందో మామూలు కోర్టు ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళొచ్చు, వేరే కోర్టులకు వెళ్ళొచ్చు, అక్కడ నుండి ఏమైనా పోరాడేటటువంటి అవకాశం ఉందా అంటే దాదాపు 1600 పేపర్ల షీట్ని అయితే రెడీ చేశారంట. దానికైతే రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం లేదు, ఖచ్చితంగా శిక్ష అయితే పడిద్ది అనమాట. సో ఇక్కడ ఇక నేను చెప్పదలుచుకుంది అయితే ఏమీ లేదనమాట. ఈ విధంగా కొన్ని జీవితాలు అయితే నాశనం అయిపోయినాయి. కాబట్టి వీళ్ళ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. క్షణికావేశంలో మా అమ్మ ఒప్పుకోవట్లేదు, మా నాన్న ఒప్పుకోవట్లేదు, ఎట్ట ఒప్పుకుంటారా బాబు? ఎవడు ఒప్పుకోడు, ఒప్పియాలి. ఎందుకు ఒప్పుకుంటా? ఇవాళ రేపు క్యాస్ట్ అనేటటువంటిది పెద్ద మ్యాటరే కాదు. నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యి నువ్వు లైఫ్లో ఏదో ఒకటి బీగితే ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకుంటారు అనేటటువంటిది రియాలిటీ. అల్లారు ముద్దుగా 20 సంవత్సరాలు పెంచుకొని ఎవడో గాలికి పోయే గొట్టంగా వచ్చి నాకు ఇచ్చి చేస్తారా? చెయ్యడు, ఎవడు చేయడు. రేపు నీకు పెళ్ళయ్యి నీ కూతురు పుడితే ఆ కూతురు ఆ విధంగా చేస్తే, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది నిబ్బాగాళ్ళు కామెంట్లు చేస్తున్నారు, సోషల్ మీడియాలో చాలామంది ఇది చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ అర్థం కావాలంటే వాళ్ళకి పెళ్ళై పిల్లగాలు పుట్టాలి. వాడి కూతురు రేపు అలాంటివి చేస్తే వాడికి అర్థమైంది అనేటటువంటిది రియాలిటీ. ఇక దీని మీద ఎక్కువ లాగాల్సిన అవసరం లేదు. ఎనీవే ఇన్ని సంవత్సరాలు పట్టిందే జడ్జిమెంట్ రావడానికి అని చెప్పి నాకు కూడా అనిపించింది అనమాట. కాబట్టి దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. ఇన్ని రోజులు ఆగటం కూడా జడ్జిమెంట్ కరెక్ట్ కాదు, త్వరగా వచ్చేయాలన్నమాట. ఆల్రెడీ పబ్లిక్లోనే వాడు నరికింది ప్రూవ్ అయిందనమాట, నరికిచ్చింది ప్రూవ్ అయింది. వాళ్ళు జైలుకి వెళ్ళారు, పిరోల మీద బయటకు వచ్చారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష, ఒకటి మరణ శిక్ష విధించడం కూడా కొద్దిగా మన జడ్జిమెంట్కి రెస్పెక్ట్ ఇచ్చారు అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకు కలిగింది ఫ్రెండ్స్. అది ఫైనల్ అయితే. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్, నమస్కారం.